హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన కళ్యాణ్ రామ్ అయితే అసలు రైతు బిడ్డని చూసి అయితే సెల్యూట్ చేశాడు. ఎందుకంటే రైతు బిడ్డ ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం. టాస్క్ విషయంలో ప్రతి ఒక్క విషయంలో కూడా, అంటే టాస్క్ విషయంలో కానివ్వండి, ఆట విషయంలో కానివ్వండి, తన నేర్పుతనం కానివ్వండి, అండ్ తన అమాయకత్వం కానివ్వండి, ప్రతిదీ కూడా చాలా బాగుంటుంది. సో ఆ విధంగా కళ్యాణ్ రామ్ అయితే ఇంకా రైతు బిడ్డని చూసేసి సెల్యూట్ చేశాడనమాట. రైతు బిడ్డని ప్రోగ్రామ్ చూస్తుంటా నువ్వు మాట్లాడేదైనా నామినేషన్స్లో కానీ, నువ్వు ఆడే విధానం కానీ సూపర్ అని చెప్పడం జరిగింది. దాంతోపాటు రైతు అంటే ఒక రైతు సమాజానికి ఎంత ఉపయోగపడతాడో, మనం తినే తిండి ప్రతిదీ రైతు నుంచే వస్తుంది. బట్ నువ్వు ఆ మట్టిని నమ్ముకోవడం, ఆ చెట్టుతో ఉండడం, ఇవన్నీ నేను చూశాను. చాలా బాగా పర్ఫామ్ చేసావు. ఇప్పటి వరకు రావడం అంటే చాలా పెద్ద విషయం. సో ఇది నువ్వే విన్నర్ అని చెప్పైతే, ఇంకా నా దృష్టిలో నువ్వే విన్నర్ అని చెప్పైతే చెప్పడం జరిగింది. దాంతోపాటు ఇంకా నాగార్జున సార్ కూడా పల్లవి ప్రశాంత్ని అయితే చాలా పొగిడారనమాట. టాస్క్ విషయంలో ఒక చిన్న కామన్ మ్యాన్గా వచ్చి ఇంతమంది ఇంతమంది మనుషులు గెలుచుకోవడం అంటే మామూలు విషయం కాదు అని చెప్పి కూడా కళ్యాణ్ రామ్ గారు అయితే చెప్పడం జరిగింది. బట్ ఏదేమైనా రైతు బిడ్డ అయితే చాలా గ్రేట్ అనిపిస్తుంది. ఎందుకంటే చిన్న చిన్న ఒక యూట్యూబర్ కూడా కాదు, కనీసం ఒక ఫేమస్ యూట్యూబర్ కూడా కాకుండా ఈ స్థానం తెచ్చుకోవడం అనేది మామూలు విషయం అయితే కాదు. బట్ ఏదేమైనా ఈరోజు పల్లవి ప్రశాంత్ విన్నర్. పల్లవి ప్రశాంత్కి నేను సపోర్ట్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఫ్రెండ్స్. సో మీరేమనుకుంటున్నారు? పల్లవి ప్రశాంత్ విన్ అవ్వడం మీకు ఎలా అనిపించింది? నాకైతే గూస్ బంప్స్ అనిపించింది అనమాట. అరే ఏంట్రా ఇది, అసలు ఇదిరా అసలైన విన్నింగ్ అనేది అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.